ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే మరిన్ని వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు కనపడతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మనకి ఈ రోజు నుండి స్టార్ట్ అవ్విందండి. మీరందరూ కూడా సెకండ్ ఫేజ్ ఆప్షన్ ఎంట్రీ చేసే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ చాలా వరకు డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాతే ఆప్షన్ ఎంట్రీ అనేది క్లియర్ గా చేసుకోండి. ఓకేనా? సో ఏంట్రా అంటే ముందుగా ఇక్కడ మీరు చూడొచ్చు మన లింక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఎనేబుల్ చేసి పెట్టేశారు. ఓకే, సో ఇక్కడ ఇందు మీద మీరు వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు ఏదైతే వస్తుందో ఇంపార్టెంట్ నోట్ అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏంటి సార్ ఈ పాయింట్స్ అంటే, ఫస్ట్ వీళ్ళు మనకి ఏం చెప్తున్నారంటే ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏదైతే మీ డేటా ఉందో, అంటే మీ అప్లికేషన్ ఏదైతే వెరిఫై అయిందో దానికి సంబంధించి డేటా ఏదైతే ఉందో అదంతా పర్ఫెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోమంటున్నారు. ఓకేనా? సో ఇక్కడ మీరు వెబ్సైట్ లో ఇక్కడ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, ఇందు మీద మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ అని చేయగానే మీ అప్లికేషన్ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అవుతాయి. ఆ డేటా అంతా ఓకే అనుకున్నట్టయితేనే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ చేయండి. ఒకవేళ ఆ డేటాలో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా, చేంజెస్ ఏమన్నా చేసుకోవాలన్నా ఇమ్మీడియట్ గా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చేంజెస్ అయితే చేసుకోండి. ఓకేనా? ఎందుకు అంటే మీరు వన్స్ వెబ్ ఆప్షన్ అనేది చేశారు అంటే మీ డేటాలో ఎటువంటి చేంజ్ చేసుకోవడానికి కుదరదు. డేటాలో చేంజెస్ అన్ని చేసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. చాలా మందికి ఉన్న డౌట్, సార్ ఈ రోజు మేము కొన్ని కాలేజీలు అయితే పెడతాము, మళ్ళీ రేపు ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చా, లేదంటే ఏమన్నా మాడిఫై చేయొచ్చా అనే డౌట్. డెఫినెట్ గా చేసుకోవచ్చు అండి. మీరు ఏదైతే మనకి లాస్ట్ డేట్ ఉందో లాస్ట్ డేట్ వరకు కూడా ఎన్నిసార్లు అన్నా సరే మీరు ఆప్షన్స్ అనేవి చేంజెస్ అయితే చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీరు ఆప్షన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఫ్రీజ్ అనేది కొట్టకూడదు. ఫ్రీజ్ కొట్టారంటే మీరు ఇంకెటువంటి చేంజెస్ చేసుకోవడానికి కుదరదు, ఓన్లీ సేవ్ మాత్రమే చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నానండి, దయచేసి ఫ్రీజ్ అనేది చెయ్యొద్దు. ఫ్రీజ్ చేశారంటే మీ ఆప్షన్స్ అన్ని కూడా అలా ఉండిపోతాయి, ఇంక అందులో ఎటువంటి చేంజ్ చేయడానికి కుదరదు, ఎప్పటికీ అవ్వదన్నమాట. సో అందుకే ఎవ్వరు కూడా ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఫ్రీజ్ అది చేయొద్దు, ఓన్లీ సేవే చేసుకోండి. అండ్ సేవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏవైతే మీ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ ఉన్నాయో వాటినే మీ సీట్ అలాట్మెంట్ కి కన్సిడర్ చేస్తారు. సో ఇందులో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? సో ఏవైతే ఈ 4 పాయింట్స్ ఉన్నాయో ఈ 4 పాయింట్స్ కూడా క్లారిటీ వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలరా అంటే మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీకు ఇలాగా వెబ్ ఆప్షన్ సెలక్షన్ అని చెప్పి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఏదైతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. చెయ్యగానే మీకు ఈ విధంగా ఒక విండో అయితే కనిపిస్తుంది, వెబ్ ఆప్షన్ సెలక్షన్ అని చెప్పేసి. సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, మీ నేమ్ కనిపిస్తాయి. ఈ పక్కనే డిస్ట్రిక్ట్ అని చెప్పి టోటల్ డిస్ట్రిక్ట్స్ తాలూకా లిస్ట్ కనిపిస్తుంది. అండ్ అలాగే యూనివర్సిటీ టైప్ అని చెప్పేసి దాని తాలూకా లిస్ట్ ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏవైతే డిస్ట్రిక్ట్లు సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించి కాలేజీల తాలూకా లిస్ట్ అంతా కూడా మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా? సో మీరు ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, శ్రీకాకుళం సంబంధించి మొత్తం కాలేజీలన్నీ కూడా ఇలా లిస్ట్ అవుట్ మీకు కనిపిస్తుంది. సో ఇందులో మీకు ఏ కాలేజ్ సంబంధించి ఏ బ్రాంచ్ కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ అని చెప్పి క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఇక్కడ మీరు ప్లస్ అని క్లిక్ చేస్తారో ఆటోమేటికల్లీ ఆప్షన్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో అలా మీరు అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు కాలేజెస్, అండ్ ప్రతి డిస్ట్రిక్ట్ కూడా మీరు అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ శ్రీకాకుళం అయిపోయింది, విశాఖపట్నం కావాలంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ లో విశాఖపట్నం పెట్టండి, విశాఖపట్నంలో లిస్ట్ అంతా వస్తుంది, ప్లస్ చేసుకోండి, మొత్తం లిస్ట్ అవుట్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. సో లిస్ట్ అయితే వచ్చేసింది సార్. ఇప్పుడు ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి? సో నెక్స్ట్ ఏంట్రా అంటే ఇక్కడ మనకి అప్, డౌన్, డిలీట్ అని 3 ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. అప్ అంటే ఈ పర్టికులర్ ఆప్షన్ పైకి తీసుకెళ్ళడానికి అప్ యూజ్ అవుతుందండి. డౌన్ అంటే ఆ పర్టికులర్ ఆప్షన్ కిందకి తీసుకెళ్ళడానికి డౌన్ యూజ్ అవుతుంది. బై మిస్టేక్ మీరు ఏదన్నా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ ఆప్షన్ నాకు అసలు వద్దు అనుకుంటే డిలీట్ చేసేస్తే ఆప్షన్ డిలీట్ అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది మనకి సీట్ అలాట్మెంట్ లో. సో చాలా జాగ్రత్తగా మీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రాపర్ సీక్వెన్స్ లో అయితే పెట్టుకోండి. అండ్ వన్స్ మీరు ఆప్షన్స్ అన్ని పెట్టేసిన తర్వాత మీకు సేవ్, ఫ్రీజ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో సేవ్ మీద క్లిక్ చేయండి, ఫ్రీజ్ మీద ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు సేవ్ మీద క్లిక్ చేస్తారో సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది, ఓకే మీద క్లిక్ చేసేయండి, అయిపోయినట్టే. ఒకవేళ మీరు పొరపాటున ఫ్రీజ్ మీద కనుక క్లిక్ చేశారే అనుకోండి,
మీకు ఇమీడియట్ గా ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆప్షన్స్ వన్స్ ఫ్రీజర్ క్యాండిడేట్ కెనాట్ యాడ్ మాడిఫై ద ఆప్షన్స్ ఫర్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని వస్తుంది. సో ఒకవేళ బై మిస్టేక్ మీరు ఫ్రీజ్ మీద కొట్టేసినా సరే ఈ విండో ఏదైతే ఉందో ఓపెన్ అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీరు ఓకే కొట్టారా మీ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి, తర్వాత మీరు ఎటువంటి చేంజెస్ చేసుకోవడానికి కుదరదు అనమాట. ఓకేనా? సో వన్స్ ఏదైతే మీరు ఆప్షన్స్ పెట్టేసుకున్నారో ఆప్షన్ పెట్టుకున్న తర్వాత ఫైనల్ గా మీ వెబ్ ఆప్షన్ ఫామ్ ఏదైతే ఉందో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇందులో మీ హాల్ టికెట్ నెంబరు, మీ నేమ్ అండ్ అలాగే మీరు ఏవైతే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారో ఎన్నో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నారో వాటి తాలూకా కౌంట్ అండ్ టోటల్ మీరు ఇచ్చిన ప్రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా లిస్ట్ అవుట్ ఈ విధంగా మీకు కనిపిస్తుంది. దీన్ని ప్రింట్ తీసుకొని ఒక ప్రింట్ అవుట్ మీ దగ్గర పెట్టుకోండి. ఫ్యూచర్ రెఫరెన్సెస్ కి చాలా 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 యూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ప్రింట్ మీద క్లిక్ చేస్తారో ప్రింట్ మీద క్లిక్ చేయగానే మీకు వెబ్ ఆప్షన్ ఫామ్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న బార్ కోడ్, మీ హాల్ టికెట్ నెంబరు, మీ నేమ్ అండ్ ఎన్నైతే ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తారో ఆప్షన్స్ తాలూకా కౌంట్ అండ్ టోటల్ లిస్ట్ అవుట్ ఏదైతే ఉందో లిస్ట్ అండ్ మీరు ప్రింట్ ఏ డేట్ ని మీరు తీసుకున్నారో ఆ ప్రింట్ తాలూకా డేట్ టైమ్ అన్ని కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేసి ఉంటాయి. సో ఈ ప్రింట్ అవుట్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. కాలేజీలో మీరు జాయిన్ అయినంత వరకు కూడా ఈ ప్రింట్ అవుట్ అనేది మీ దగ్గర ఉంచుకుంటే చాలా చాలా మంచిది అనమాట. ఓకేనా? సో దీని తర్వాత ప్రొసీజర్ ఏంటి సార్ అంటే మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్స్ అనేవి ఇస్తారు. సో మనకి ఎప్పుడైతే అలాట్మెంట్స్ రిలీజ్ చేస్తారో రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే మీకు అలాట్మెంట్ వచ్చిందో ఆ అలాట్మెంట్ మీరు ఆన్లైన్ లో యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మనము సెల్ఫ్ రిపోర్టింగ్ అంటాం, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా? సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళి కాలేజీలో కూడా అలాట్మెంట్ ఏదైతే ఉందో అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అలాగే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ జనరేట్ అయిందో ఆ జాయినింగ్ రిపోర్ట్ ఈ రెండు కూడా కాలేజీలో సబ్మిట్ చేస్తే మనకి ఆఫ్లైన్ రిపోర్టింగ్ కూడా అయిపోతుంది. సో ఇది టోటల్ ప్రొసీజర్. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ మీకు ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డెఫినెట్ గా నేను మీకైతే హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.